శ్రీరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నారాజీ. పవన్ ని చూస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగ కూడా వణికిపోతున్నాడని విమర్శించారు. జనసేన పార్టీకి సూర్యప్రకాష్ ఏ విధంగా కూడా అభివృద్ధి చేసింది లేదు అంటున్న కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నారాజీతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం జనసేన హాట్ సబ్జెక్ట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి మనతో మాట్లాడేందుకు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పంతం నారాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పిలిచారని చెప్పి ఎదురు చూసి సడన్ గా వైసీపీలోకి ఆహ్వానం పలికిందని చెప్పి ఇప్పుడు వస్తున్న ఊహాగానాలపై మీరు ఏమంటారు? మీరే చెప్తున్నారు కదా ఊహాగానాలు, ఎప్పుడు ఏదో ఊహాగానాలు వెళ్తూనే ఉంటాయి. ఎవరు నేను అనుకుంటున్నాను ఒకసారి మొన్న వైసీపీ ఇబ్బందిగా మాట్లాడారు కాబట్టి వెళ్ళని చెప్పి నేను అనుకుంటాను. సార్, ప్రధానంగా ఆయన సీట్ల కోసమే పాకులాడుతున్నారు. ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చూపించలేని విధంగా కనబడుతుందని చెప్పి అన్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? నాకు అర్థం కాలేదు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి వైసీపీకి ఈ లెటర్ అని చెప్పి ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ సంబంధించుకుంటూ మొన్నటిదాకా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు సడన్ గా వైసీపీలోకి జంప్ అవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వారు పొలిటికల్ అంబిషన్ ఆయనలో అయితే ఉందని చెప్పి తెలుస్తుంది అండి. వాళ్ళ అబ్బాయికి సీట్ అడుగుతుందని చెప్పి బయట చెప్తా ఉన్నారు. నాకైతే కానీ నేను ఆయన విషయాల్లో మా గౌరవం ఆయన తప్పట్ట, కానీ మాకు రాసి ఉత్తరాలు విధానానికి మటుకు తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే నేను మొదలైన పద్నాలుగు గారి కన్నా అవ్వచ్చు, ఇంకా పెద్ద గవర్నర్ ఉండొచ్చు, ఎవరైతే ఉండొచ్చు. ఏ రోజు కూడా 2009లో చిరంజీవి గారు చర్చలు పెట్టిన రోజు ఎవరు వెళ్ళి ఆయన ఓదార్చి ఆయన నిలబెట్టుకున్నాం, మనందరం వల్ల ఒకసారి పడిపోతే మనం నిలబెడదాం, నెగ్గుద్దో పద ఎలాంటి వెళ్దాం అని చెప్పి ఎవరు తీసుకెళ్ళి ఎవరు లేరు. ఆయన ద్వారా ఆయన ఎందుకు రాజకీయాల మీద స్విచ్ మానేశారు. పోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆయన చర్చలు పడిపోయినప్పుడు కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐఆర్ఎస్ విఆర్ఎస్లు ఈ టైపు చెప్పి పెద్ద పెద్ద నాయకులు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ వెంటనే ఆయన ఒక ఏలెట్టేది, ఆయన ఒక తప్పు చూపించి ఏలెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ ఉత్తరాలు రాసి వీళ్ళెవరో కూడా మేమున్నా పదవి అందరూ కలిసి ప్రయాణం చేద్దాం వాళ్ళు తప్పు చేసాం, తప్పు సరి చేసుకుందాం, తప్పు పెట్టుకుందాం, పిల్లలు కూడా గడుపుకుందాం, ఇలా వెళ్దాం అలాగే వెళ్దాం. ఎవరు వచ్చి ఏ రోజు వచ్చి మమ్మల్ని ఆధారించింది లేదు. 3 నెలల తిరిగిన తర్వాత మేమే రోడ్డు ఎక్కాం. ఆయన ఆధ్వర్యంలో మేమే అందరూ ఆయన కూడా ఉన్నాం. మేము అంత చేసుకుంటే అందరూ వెళ్తా ఉన్నాం. ఈరోజు సౌత్ ఇండియాలోనే పాపులర్ లీడర్ అయిపోయాడు. ఒక 40 సంవత్సరాల పార్టీ నీకు కూడా చేయలేని అద్భుతాలు ఆయన చేసే అడ్డగా నిలబడి ఒక రాక్షసుడితో యుద్ధం జయించాడు. ఇంకా ఓటు ఎలక్షన్ అయితే అవ్వలేదు, కానీ మానసికంగా జయించేసాడు పూర్తిగా. ఈవేళ పవన్ కళ్యాణ్ అన్నవాడు జగన్ అన్నదని పూర్తిగా మానసికంగా జయించేసాడు పూర్తిగా ఈ రాష్ట్రంలో. అప్పుడు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్న స్ట్రక్చర్, మన దగ్గర ఉన్న వనరులు ఇవన్నిటిని లెక్కేసుకుంటే మనకి ఎన్ని సీట్లు అయితే మనం కాయగలం, ఎంతమంది అయితే వెళ్ళి నమ్మకంగా మనతో ఉంటారు. నెక్స్ట్ మనం ముఖ్యమంత్రికి వెళ్ళాలంటే బలమైన పునాది ఉండాలి కదా. ఆ పిల్లర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని పిల్లర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే సీట్లు ఎవరో నమ్మకంగా లేరు కాదు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎలా ఆ లిస్టు పక్కన పెడితే మామూలుగా కొన్ని కొంతవరకు మనకి వచ్చినటువంటి కొన్ని గ్యాస్ ఈక్వేషన్ అక్కడెక్కడే కొన్ని చోట్ల కుదరకపోవచ్చు. అది పక్కన పెడితే 24 సీట్లు 32 ఎంత అనుకున్నారు కొంత. బీజేపీ కూడా అందులో రావడం వల్ల 24 అయింది. ఈవేళ మీరందరూ నువ్వు 24 సీట్లు ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి తీసుకుని స్థాయిని ముఖ్యమంత్రి తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో. ఈవేళ
సలహా చెప్తారు. సలహా చెప్పడం అనుకోవాలండి, ఇది జరుగుతున్నదని పాడు చేయడం అనుకోవాలి. ఎటు కూడా మేము ఆలోచించుకునే పరిస్థితుల్లో మమ్మల్ని పెడతా ఉన్నాం. అంటే మమ్మల్ని చంద్రబాబుతో ప్రయాణం చేయొద్దంటారా? ఈ రాక్షసుని సంహరించడంలో మేము కలిసి వెళ్తున్న వాళ్ళు మా మధ్యన ఎడదేయాలనుకుంటున్నారా? అందులో మీ రాజకీయ అవసరాలు ఏంటి, మీ వ్యవహారాలు ఏంటి, మాకేమో అర్థం కావట్లేదు. కాబట్టి మీరు పెద్దలందరికీ కూడా మనం ఏంటంటే మీరంతా సైలెంట్ ఉంటే మీరంటే మా అందరికీ చాలా గౌరవం. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఏదో పోరాటాలు చేశారు, ఆ గౌరవం ఉంచుకోమని పోరాటం. ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బోధ చల్లే కార్యక్రమాన్ని మానుకొని ఆయన్ని ఎదగనిచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానంగా తెలియజేయడం జరిగింది. పంతొమ్మిది గారు కెమెరామెన్ సత్యనారాయణతో కిషోర్ 9 NTV.